వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు పంజాబ్ పోలీసుల నిఘాలో ఉన్నారు. పాకిస్తాన్కు సంబంధించిన కంటెంట్ ఉన్న పొరుగు దేశాలలో ఎక్కువ మంది ఇష్టపడే యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్ల పేజీలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మతపరమైన ప్రదేశాలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, కారిడార్లు, అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలు, ఇక వాటికి సంబంధించిన ప్రదేశాలలో వీడియోలు తీసి కంటెంట్ను పంచుకునే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 823 మంది యూట్యూబర్లు, వ్లాగర్ల పూర్తి జాతకాన్ని కనిపెట్టడంలో ప్రత్యేక సాంకేతిక బృందం పనిచేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 10 వరకు పంజాబ్ పోలీసులు 121 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్టు తెలిపారు. ఇవి విదేశాల్లో ఉన్న గ్యాంగ్స్టర్ల మధ్య డేటా షేరింగ్, కమ్యూనికేషన్, వారి నెట్వర్క్కు సంబంధించిన పోస్టులకు మాధ్యమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో పాకిస్తాన్కు చెందిన బబ్బర్ ఖల్సా, ఇంటర్నేషనల్ చీఫ్ హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ ఫ్యాషన్, జీవన్ ఫౌజీ, అన్మోల్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ ఇతర గ్యాంగ్స్టర్ల సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పంజాబ్ పోలీసులు ఈ ఖాతాలను బ్లాక్ చేయగా పాకిస్తాన్ ఏజెన్సీ ఐఎస్ఐ నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఈ ఖాతాలలో చురుకుగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే గత సంవత్సరం పంజాబ్ పోలీసులు గ్యాంగ్స్టర్లతో ముడిపడి ఉన్న 483 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.